హాయ్ ఎవ్రీవన్. ప్రకృతి అందాల మధ్యలో కొలువై ఉన్న తలుపులమ్మ అమ్మవారి ఆలయంనైతే మేము లాస్ట్ సండే దర్శించుకున్నామండి. అయితే ఇదొచ్చేసి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్‌లో లోవా అనే ప్రాంతంలో ఉందన్నమాట. 2 కొండల మధ్యలో ఉంటుందండి టెంపుల్ వచ్చేసి. అందుకని లోవా అనే పేరొచ్చిందంటండి. చూడండి ఎటు చూసినా కొండలే ఉన్నాయి చుట్టూ కూడా. కొండల మధ్యలో అసలు ఎంత బావుందండి నేచర్ అయితే ఇక్కడ. ఇందాక మీకు చూపించిన విగ్రహం వచ్చేసి చిన్న తీర్థం అనమాట. అక్కడ టెంపుల్ ఉంటుంది. అక్కడ తలుపులమ్మ అమ్మవారు ఉంటారు. అక్కడైతే జంతు బలులు ఇస్తారనమాట. అక్కడ నుంచి కొద్దిగా పైకొచ్చేస్తే ఇంకా మెయిన్ గర్భగుడి ఉంటుందన్నమాట. అక్కడైతే ఒక గర్భగుడి అయితే గర్భగుడిలో ఒక గుహలా ఉంటుందన్నమాట. ఆ గుహలో వచ్చేసి అమ్మవారు అయితే కొలువు తీరుంటారండి. అమ్మవారి రూపం అయితే ఎంత చక్కగా ఉందో అండి అసలు. నిజంగా అమ్మవారిని చూస్తున్నామా అన్నట్టుగా ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే ఇక్కడ వాతావరణం కూడా నాకు బాగా నచ్చిందండి. చూడండి ఎటు చూసినా పాపికొండలే కనిపిస్తున్నాయి. మేమైతే మార్నింగ్ టైంలో అన్నవరం సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకున్నామన్నమాట. అక్కడికి వెళ్ళాక తెలిసిందండి ఈ టెంపుల్ గురించి అయితే. అక్కడ చెప్పారనమాట. తలుపులమ్మ అమ్మవారి టెంపుల్ అంటే చాలా ఫేమస్. అక్కడికి వెళ్తే బాగుంటుంది. అమ్మవారు అయితే కోరిన కోరికలు నెరవేరుస్తారనేసి ప్రసిద్ధి అంటండి. అయితే మేము కూడా ఒకసారి వెళ్ళొద్దాం అన్నట్టుగా మేమైతే అక్కడ నుంచి అయితే ఆటో తీసుకొని వెళ్ళామండి. మాకైతే 1000 రూపీస్ ఛార్జ్ చేశారు. నియర్లీ ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట. మేమైతే అక్కడికి వెళ్ళినందుకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. ఈ విగ్రహం వచ్చేసి కంచు విగ్రహం అనమాట. అమ్మవారి గుడి పక్కన ఉంటుందన్నమాట. నేనైతే మెయిన్ అమ్మవారిని అయితే వీడియో తీయలేకపోయానండి. మేము వెళ్ళిన రోజైతే చాలా రష్ ఉన్నారు అసలు. వీడియో తీయడానికి కూడా అవ్వలేదండి. నాకైతే సమ్మక్క సారక్క జాతరను చూసినట్టుగానే అనిపించింది ఆ రష్ని చూస్తే. అయితే ఇక్కడ వచ్చేసి అమ్మవారికి మొక్కులు మొక్కుకొని జంతు బలులు ఇచ్చేసి అక్కడే వండుకొని తింటారనమాట. ఆ రోజు సండే కాబట్టి చాలామంది ఉన్నారండి. మేమైతే ఇక్కడికి వెళ్ళడాన్ని అయితే మేము అమ్మవారి పిలుపులాగానే భావించామండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇది వచ్చేసి పాతాళ గంగ అనమాట. ఈ వాటర్ ఎక్కడి నుండి వస్తున్నాయో ఎవరికీ తెలియదంటండి. చూడండి వాటర్ అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో.